మాకు చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు మన 24వ వార్డు గతంలో మన శిల్పా రవెన్నకు ఇది అడ్డ, ఈ అడ్డను ఎవరు కూడా మార్చలేరు. అదేవిధంగా ఈ వార్డులో నాయకులు కానీ అందరూ కూడా గతంలో ఎంతోమందిని మన శిల్పా మోహన్ రెడ్డి అన్న తయారు చేసినటువంటి ఈ గడ్డలో మన రవెన్నకు మరొకసారి మంచి మెజార్టీని ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా కౌన్సిలర్గా ఉన్నటువంటి షేక్ షహనాజ్ గారిని 1,179 ఓట్ల మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదే మెజార్టీని తగ్గకుండా ఇంకా కూడా పెంచుగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వాస్తవంగా నేను ఎక్కువసేపు రెండు మాటలు మాట్లాడి చెప్తాను. రవెన్న ఈ వార్డులోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, నేను మీకు మంచినీటి సదుపాయాన్ని అందిస్తేనే మీ వార్డులో నేను ఓటు అడుగుతానని చెప్పడం జరిగింది. ఈ వార్డులో ఎంతో నీటి ఇబ్బంది ఎంతో ఉన్నది. అదేవిధంగా శ్రమదానం బ్రిడ్జ్ కానీ, టీచర్స్ కాలనీ కానీ, అదేవిధంగా ఈ సాయిబాబా నగర్లో మా రవెన్న మాట చెప్పాడు, మడమ తిప్పలేదు. అక్కడ జగనన్న మాట చెప్పాడు, మడమ తిప్పలేడు. అందుకోసమే సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా పోగొట్టుకోకుండా, ఇచ్చే చెట్టును నరుక్కోకుండా, అదేవిధంగా కళ్ళబుల్లి మాటలు మాట్లాడే నాయకుల మాటలు నమ్మకుండా ఇచ్చే వాళ్ళను మనం చూద్దాం. ఇక్కడ నీటి దాత, అదేవిధంగా 0 వడ్డీకి రుణం ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మా శిల్పా కుటుంబం మీకు అండగా ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఆ రోజుల్లో గత 30 సంవత్సరాల నుంచి సేవ చేసే కుటుంబాన్ని మనం అండగా ఉందామా? ఖచ్చితంగా మన జగనన్నకు మనం ఖచ్చితంగా సహకరిస్తామా? అదేవిధంగా మన సంక్షేమ పథకాన్ని మనం ఖచ్చితంగా గెలిపించుకుందామా? అదేవిధంగా మనం మా రవెన్నను మీ యొక్క 13వ తేదీ వచ్చేటటువంటి ఎలక్షన్ పోలింగ్ డేట్లో మీరు ప్రతి ఒక్కరూ పోయి పాల్గొని ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటును మా 2 ఫ్యాన్ గుర్తులకు, ఒకటి ఎంపీ గారు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మీరు ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటును వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే విన్నపం చెప్తున్నాను. ఈరోజు ఎన్ఆర్సీ సిసిఐకి మనకు ఎంతో ఇబ్బంది పాలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కలుస్తున్నాయి. ఎంతో మంది మనకు ఖచ్చితంగా మనకు పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, చంద్రబాబు కానీ, అదేవిధంగా ఎంతో మంది కుయుక్తులు, కుహనా శక్తులు కూడి ఈరోజు మనను దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ వచ్చేటటువంటి సింహం మాత్రం సింగల్. ఇక్కడ మాత్రం రవెన్న కూడా సింగలే. ఎవరితో పొత్తులు లేవు, ఎవరితో ఏమీ లేవు. పొత్తులు లేని పార్టీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీకి ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి మెజార్టీ కన్నా భారీగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రవెన్నకు నేను జన్మత రుణపడి మళ్ళీ ఒకసారి మా అన్న ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ మినిస్టర్ కావాలని మేము మనస్ఫూర్తిగా మా ఆకాంక్ష, మా ఆశ, మీరు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చేదోడుగా వాదోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు साथ कोई साथ देने वाला नहीं है दोस्तों। भूलकर भी हमें गलत पार्टियों को और गलत कानून रखने वाले, सीएए को मदद करने वाले, सीएए को लागू करने वाली पार्टियों को मदद देने वाली पार्टियों को वोट देंगे। डायरेक्ट हमें बीजेपी को वोट देने के बराबर है। और हमारा వైసీపీ को वोट देना हमारे అలాగనే మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం మహిళలకు లబ్ధి పొందినాం. అదేవిధంగా మన నిన్నెల్లో రవెన్న గారు మన వార్డుకు వచ్చినప్పుడు నీటి సమస్య చాలా ఉంది. అలాంటి సమస్యను తీర్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నకి. అదేవిధంగా మన ప్రభుత్వంలో అన్ని పథకాలు మనము లబ్ధి పొందినాము. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అలాంటి ప్రభుత్వంకి మళ్ళీ మనం గుర్తించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ 13వ తారీఖు భారీ మెజార్టీతో గెలిపిస్తారని, అలాగనే పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవ 24వ వార్డు పెద్దలందరికీ,
వేదిక ముందర ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వాతాతలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 2024వ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరినీ కూడా మరొకసారి కలుసుకొని మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మన వార్డుకి రావడం జరిగింది. 2019లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మన నంద్యాలకి ఎమ్మెల్యే అయ్యాను. మరి అయిన తర్వాత మీ అందరికీ అందుబాటులో ఉంటూ నంద్యాలని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 2019లో ఆనాడు మేము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని చేతులతో పట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి జగనన్న నవరత్నాలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు జగనన్న పేరు చెప్తే అమ్మఒడి, చేయుత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, టైలర్లకి, రజకులకి, నాయి బ్రాహ్మణులకి, ఆటో అన్నలకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం, అలాగే లాయర్లకు కూడా 5,000 రూపాయలు ఇవ్వడం స్టైపెండ్ లాగా. మరి ఇవన్నీ కూడా ఇంటికాడికి పెన్షన్లు, ఇంటికాడికి రేషను, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, ఇవన్నీ కూడా కేవలం జగనన్న ప్రభుత్వంలో వచ్చిన మార్పులా కాదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మీ బిడ్డని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుంటే ఈరోజు పాఠశాలల రూపురేఖలు మారినాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇక్కడే మన పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి రూపురేఖలు మారినాయా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మన వార్డుల్లోని రోడ్లు, కాలువలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా జగనన్న హయాంలోనే జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఏం మాట్లాడినా సరే మొత్తం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది నేనే అని చెప్పి మాట్లాడుతారు.